జ్ఞానధార ఛానల్కు స్వాగతం. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 6th క్లాస్ చాప్టర్ అయినటువంటి మ్యాథ్స్లో హోల్ నంబర్స్ అనేది నేర్చుకుందాం. ముందుగా వీటిలో మనము ఇంట్రడక్షన్ని గమనిస్తాం. తర్వాత డెఫినేషన్ ఆఫ్ హోల్ నంబర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నంబర్స్, నంబర్ లైన్, సక్సెసర్ అండ్ ప్రెడిసెసర్, ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్, కంపేరింగ్ హోల్ నంబర్స్, ఆపరేషన్స్ ఆన్ హోల్ నంబర్స్, వర్డ్ ప్రాబ్లమ్స్ని వీటిలో మనము నేర్చుకుంటాం. ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ హోల్ నంబర్స్ని ఒకసారి గమనిస్తే మనకు హోల్ నంబర్స్ అంటే ఇక్కడ 0 అనేది యాడ్ అవుతుంది. అంటే మనము ఇంతకుముందు క్లాసుల్లో న్యాచురల్ నంబర్స్ గురించి మనం నేర్చుకున్నాం. అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3 4. మరి హోల్ నంబర్స్ అంటే 0 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. మీకు బాగా సింపుల్గా గుర్తు పెట్టుకోవడానికి హోల్లో మనకు 0 ఉంది కదా, ఈ 0ని గుర్తుపెట్టుకుంటే అంటే 0తో స్టార్ట్ అవుతాయి నంబర్స్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము వాటిని రాయగలము. తర్వాత ఇవి ఎలా ఉంటాయంటే నాన్ నెగటివ్ నంబర్స్ అన్నమాట. అంటే మైనస్లు అనేది రావు. తర్వాత వీటిలో ఫ్రాక్షన్స్ ఉండవు, డెసిమల్స్ కూడా ఉండవు. ఈ 3 పాయింట్స్ మనం బాగా గుర్తుంచుకోవాలా. తర్వాత పాయింట్ వచ్చేసి మనకు 0 అనేది స్మాలెస్ట్ హోల్ నంబర్ అవుతుంది. ఉదాహరణ గమనించినట్లయితే 0, 5, 12, 78, 102 ఆర్ ఆల్ హోల్ నంబర్స్. మనకు నంబర్స్ లైక్ -3, 2.5, 7/2 అంటే ఇది నెగటివ్, ఇది డెసిమల్, ఇది ఫ్రాక్షన్. ఇవి రావు అన్నమాట. హోల్ నంబర్స్లో మనకు రావు, కేవలం 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4 ఎక్సెట్రా అన్నమాట. ఇది మనకు హోల్ నంబర్స్లో డెఫినేషన్ కింద వస్తుంది. నెక్స్ట్ మనము ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే వీటిలో ఫస్ట్ది క్లోజర్ ప్రాపర్టీని ఒబే చేస్తాయి. ఈ హోల్ నంబర్స్ అనేవి క్లోజర్ ప్రాపర్టీని ఒబే చేస్తాయి. ఏమి అసలు క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏమి అంటే హోల్ నంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అంటే మనకు ఇక్కడ అడిషన్లో 2 + 3 5. ఇది హోల్ నంబరే, 2ను హోల్ నంబరే, 3ను హోల్ నంబరే, 5 కూడా హోల్ నంబరే. ఇది అడిషన్లో. తర్వాత మల్టిప్లికేషన్లో 4 హోల్ నంబరే, 6 హోల్ నంబరే, 24 కూడా హోల్ నంబరే. సో ఈ ప్రాపర్టీని మనము క్లోజర్ ప్రాపర్టీ అంటాము. తర్వాత కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే మనకు a + b = b + a. అంటే ఇది అడిషన్లో మనకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. a + b = b + a. ఎగ్జాంపుల్ని మనం అబ్జర్వ్ చేస్తే a అనేది 5 అనుకుంటే ప్లస్ b అనేది 3 అనుకుంటే ఇవి రెండు ఇంటర్చేంజ్ అయిన వాటి ప్లేసెస్లో 3 + 5, ఇవి రెండు 5 + 3 8 = 3 + 5 కూడా 8. సో మనకు కమ్యూటేటివ్ ప్రాపర్టీ అడిషన్లో అనేది ఒబే అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో a × b = b × a. ఇక్కడ కూడా మనము a 4 అనుకున్నాం, 7 b అనుకున్నాం. మరి ఇవి రెండు ఇంటర్చేంజ్ అయిన వాటి ప్లేసెస్ మనకు 28 అనేది ఈక్వల్గానే వస్తుంది. ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది హోల్ నంబర్స్ ఒబే చేస్తాయి. నెక్స్ట్ మనము అసోసియేటివ్ ప్రాపర్టీని అబ్జర్వ్ చేసినట్లయితే అసలు ఏమి అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే చేంజింగ్ ద గ్రూపింగ్ డస్ నాట్ చేంజ్ ద రిజల్ట్. ఇక్కడ మనము గ్రూప్ని చేంజ్ చేసినా కూడా అంటే a + b + c = a + b + c. ఇక్కడ చూడండి, గ్రూపింగ్ అనేది చేంజ్ చేసినా కూడా మనకు రిజల్ట్ అనేది సేమ్గానే వస్తుంది. ఇది అడిషన్లో. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో కూడా మనకు a × b × c = a × b × c. సో మనకు ఒక ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే 2 × 3 × 4 = 2 గ్రూపింగ్ చేంజ్ చేసినా కూడా మనకు రిజల్ట్ అనేది సేమ్గానే వస్తుంది. సో అసోసియేటివ్ ప్రాపర్టీలో హోల్ నంబర్స్ అనేవి అడిషను, మల్టిప్లికేషను ఒబే చేస్తాయి. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ.
ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే మనకు యాడింగ్ 0 ఆర్ మల్టిప్లయింగ్ బై 1 డస్ నాట్ చేంజ్ ద నంబర్. అంటే మనము 0తో కూడిన 1తో మల్టిప్లై చేసిన ఆ నంబర్ అనేది చేంజ్ అనేది కాదు. సపోజ్ ఎగ్జాంపుల్ అడిషన్లో మనకు a+0 = aనే అంటే 0 ఏ నెంబర్కి కూడా మనకు అదే నెంబరే వస్తుంది. సపోజ్ 7 + 0 = 7. మల్టిప్లికేషన్లో మనకు a × 1 = aనే అంటే మనము ఇక్కడ మల్టిప్లికేషన్ 1తో చేసిన 0ని యాడ్ చేసిన మనకు సేమ్ నంబర్సే వస్తాయి. ఇది ఐడెంటిటీ ప్రాపర్టీని ఒబే చేస్తుంది. నెక్స్ట్ మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో మల్టిప్లికేషన్ డిస్ట్రిబ్యూట్స్ ఓవర్ అడిషన్ అంటే మనకు a × b + c = a × b + a × c. అంటే మనకు ఇక్కడ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ అనమాట. అంటే సపోజ్ మనకు a అనేది 3 అనుకుంటే b అనేది 4, c అనుకుంటే 5 అనుకుంటే మనము ఇది మల్టిప్లై చేసినప్పుడు 3 × 4 + 5 9, 9 × 3 = 27. మరి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసిన అంటే 3 × 4 3 × 5 3 × 4 అంటే 12 ప్లస్ 5 × 3 అంటే 15. సో ఇది కూడా మనకు సేమ్ నెంబరే వస్తుంది. సో హోల్ నంబర్స్లో మనకు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఒబే చేస్తుంది, ఐడెంటిటీ ప్రాపర్టీని ఒబే చేస్తుంది, అసోసియేటివ్ ప్రాపర్టీని ఒబే చేస్తుంది, కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఒబే చేస్తుంది, క్లోజర్ ప్రాపర్టీని ఒబే చేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఈ ప్రాపర్టీస్ అనేవి. నెక్స్ట్ మనము నంబర్ లైన్ని గమనించినట్లయితే నంబర్ లైన్ అనేది ఇది ఒక స్ట్రైట్ లైన్ అన్నమాట. ఈ విధంగా ఒక స్ట్రైట్ లైను. ఈ స్ట్రైట్ లైన్లో మనకు ఫస్ట్ స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈక్వల్ ఇంటర్వెల్స్తో ఇది డివైడ్ చేయబడి ఉంటుంది. సపోజ్ ఇది 1 2 3 4 5 6 ఈ విధంగా ఎక్స్ట్రా మనం ఎంతైనా మనం వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఉండేటువంటి దాన్ని నంబర్ లైన్ అంటాము. హోల్ నంబర్స్ ఎప్పుడూ కూడా 0తో స్టార్ట్ అవుతాయి. 0తో స్టార్ట్ అయ్యి ఇవి రైట్ సైడ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తాయి. అంటే 0 తర్వాత 1 2 3 1 ఇది రైట్ సైడ్ కదా, రైట్ సైడ్ 0 నుంచి రైట్ సైడ్కి ఇంక్రీజింగ్ ఆర్డర్లో అనేది వెళ్తుందన్నమాట. సపోజ్ మనకు ఎగ్జాంపుల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 నుంచి 1 1 నుంచి 2 2 నుంచి 3 4 3 నుంచి 4 4 నుంచి 5 ఈ విధంగా ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. 0 నుంచి మనకు రైట్ సైడ్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సపోజ్ మనకు టు రిప్రజెంట్ 0 to 10 ఆన్ ఏ నంబర్ లైన్ ఇక్కడ మనకు ఒక నంబర్ లైన్ని 10 వరకు విభజించినారనమాట. 0 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా మనము నంబర్ లైన్ని ఇక్కడ విభజించినారు. తర్వాత మనము సపోజ్ ఏదైనా మనము ఇప్పుడు సపోజ్ 4 అనే నంబర్ని మనం ఇండికేట్ చేయాలనుకోండి నంబర్ లైన్లో. ఇప్పుడు ఈ విధంగా మనము ఇండికేషన్ చేయొచ్చు అనమాట. ఇది 4 నంబర్ లైన్లో 4 అనే నంబర్ని మనము ఇండికేట్ చేయడం అవుతుంది. సో ఇదంతా కూడా మనకు అడిషన్కి సబ్ట్రాక్షన్కి ఉపయోగపడుతుంది. తర్వాత ఇది ఆర్డర్ ఆఫ్ నంబర్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ మనము సక్సెసర్ అండ్ ప్రెడిసెసర్ గురించి నేర్చుకుంటాం. అసలు ఏమి సక్సెసర్ అంటే ద సక్సెసర్ ఆఫ్ ఏ హోల్ నంబర్ ఈజ్ ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్టర్ ఇట్. అంటే మనము ఏదైనా ఒక నంబర్ని తీసుకుంటే సపోజ్ 9 తీసుకున్నాం అనుకోండి, దాని నెక్స్ట్ నంబర్ అనమాట 9 తర్వాత ఏమొస్తుంది 10 అనేది వస్తుంది. ఇది 9 యొక్క సక్సెసర్ అవుతుంది. అంటే 9కి 1 యాడ్ చేస్తే 1ని కూడితే మనకు 9 యొక్క సక్సెసర్ అనేది వస్తుంది. టు ఫైండ్ ద సక్సెసర్ యాడ్ 1 టు ద నంబర్. సపోజ్ ఎగ్జాంపుల్స్ చూడండి. సక్సెసర్ ఆఫ్ ఏ 7 = 7 + 1 8. సక్సెసర్ ఆఫ్ ఏ 0 = 0 + 1 1. సక్సెసర్ ఆఫ్ ఏ 99 అంటే 99 + 1. అంటే ఏ నంబర్కైనా సక్సెసర్ అడిగినారనుకోండి +1ని యాడ్ చేయాలి. తర్వాత
నెక్స్ట్ ప్రిడిసెసర్ అంటే ఇది బిఫోర్ నంబర్ అన్నమాట. ద ప్రిడిసెసర్ ఆఫ్ ఏ హోల్ నంబర్ ఈజ్ ద ప్రీవియస్ నంబర్ బిఫోర్ ఇట్. అంటే ఇప్పుడు సపోజ్ మనము 8 యొక్క ప్రిడిసెసర్ కనుక్కోవాలనుకోండి, దీని ముందు నంబర్ ఏమి 7 అంటే -1 చేస్తే మనకు ప్రిడిసెసర్ వస్తుంది. సపోజ్ టు ఫైండ్ ద ప్రిడిసెసర్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద నంబర్. దీంట్లో అయితే 1ని యాడ్ చేయాలి, దీంట్లో అయితే ప్రిడిసెసర్లో అయితే 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్స్ని గమనించినట్లయితే ప్రిడిసెసర్ ఆఫ్ 7 ఈక్వల్ టు 7 - 1 6. ప్రిడిసెసర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 - 1 0. ప్రిడిసెసర్ ఆఫ్ 100 ఈక్వల్ టు 100 - 1 99. సో ఈ విధంగా సక్సెసరు ప్రిడిసెసర్ అనేది వస్తాయి. ఇవి మనకు ఖచ్చితంగా బిట్స్లో 1 or 2 అనేది ఎగ్జామ్స్లో అడుగుతారు. దీంట్లో ముఖ్యమైన విషయం వచ్చేసి 0 హ్యాజ్ నో ప్రిడిసెసర్ ఇన్ హోల్ నంబర్స్. ఎందుకంటే 0 నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకు 0 కంటే ముందుండే ప్రిడిసెసర్ లేదు. ఓకే, నెక్స్ట్ మనము ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్ గురించి నేర్చుకుంటాము. అసలు ఏమి ఈవెన్ నంబర్స్ అంటే, నంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నంబర్స్. అంటే ఏదైనా సంఖ్య 2తో డివిజబుల్ అయితే వాటిని మనము ఈవెన్ నంబర్స్ అంటాము. మరి ఎట్లా స్టార్ట్ అవుతాయి ఈవెన్ నంబర్స్ అంటే 0, 2, 4, 6, 8, 10, 12 ఇట్లా ఈ విధంగా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. అంటే 2తో డివిజబుల్ అయ్యేటువంటి నంబర్స్ని మనం ఈవెన్ నంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి 0, 2, 4, 6, 8, 10, 12, 24, 50, 100, 150 ఈ విధంగా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆడ్ నంబర్స్ దట్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఆడ్ నంబర్స్. అంటే ఏదైనా సంఖ్య 2తో డివిజిబుల్ కాకుంటే దాన్ని ఆడ్ నంబర్స్ అంటాం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 1, 3, 5, 7 or 9. తర్వాత మనకు ఇంకా ఎగ్జాంపుల్స్ 1, 3, 5, 7, 9, 11, 23, 35, 51 ఈ విధంగా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. దీంట్లో ముఖ్యమైన పాయింట్ వచ్చేసి 0 ఈజ్ కన్సిడర్డ్ అన్ ఈవెన్ నంబర్. 0ని మనం ఈవెన్ నంబర్కే కౌంట్ చేస్తాము. నెక్స్ట్ మనము కంపేరింగ్ హోల్ నంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం నంబర్స్ని కంపేర్ చేయడం అంటే ఏ నెంబర్ గ్రేటర్గా ఉంది, ఏ నెంబర్ స్మాలర్గా ఉంది, ఏవి ఈక్వల్గా ఉన్నాయో కంపేర్ చేస్తామన్నమాట. వీటికి మనము సింబల్స్ కూడా యూజ్ చేస్తాము. ఈ సింబల్ని గ్రేటర్ దాన్ అంటాము, ఇటువంటి సింబల్ని లెస్ దాన్ అంటాము, ఈ సింబల్ని ఈక్వల్ టు అంటాము. మీకు ముందు క్లాస్లో చెప్పినట్టు గ్రేటర్ దాన్ అంటే జీ ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా రాస్తాం గ్రేటర్ దాన్. లెస్ దాన్ అంటే ఎల్ కాబట్టి ఎల్ ఈ విధంగా రాస్తామన్నమాట. మరి ఎట్లా కంపేర్ చేసేది ఎట్లా చేస్తాము అంటే లుక్ అట్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్. మోర్ డిజిట్స్ ఈజ్ గ్రేటర్. ఫస్ట్ మనకి ఏవైనా 2 నంబర్ని కంపేర్ చేయమన్నారు అనుకోండి, దాంట్లో మోర్ డిజిట్స్ ఉండేది గ్రేటర్ నంబర్ అవుతుంది. సపోజ్ మనకు 456 ఈజ్ గ్రేటర్ దాన్ 123. ఎందుకంటే 456లో కూడా 3 డిజిట్స్ ఉన్నాయి, 123లో కూడా 3 డిజిట్స్ ఉన్నాయి. తర్వాత డిజిట్ అయినటువంటి తర్వాత మనకు ఇక్కడ ప్లేస్ వాల్యూని కంపేర్ చేస్తే 100 ప్లేస్లో అంటే మనం ఇది లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. ఇక్కడ 100 ప్లేస్లో 4 ఉంది, 100 ప్లేస్లో 1 ఉంది. సో మనకు 4 అనేది బిగ్గర్ నంబర్ కాబట్టి 456 ఈజ్ ద గ్రేటర్ నంబర్ దాన్ 123. అలానే నెక్స్ట్ నంబర్ 357 ఈజ్ గ్రేటర్ దాన్ 349. దీంట్లో కూడా 3 డిజిట్సే ఉండేది. తర్వాత 100 ప్లేస్ని అబ్జర్వ్ చేస్తే ఇవి 2 కూడా ఈక్వల్ ఉన్నాయి. తర్వాత 10th ప్లేస్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 5 ఈజ్ ద బిగ్గర్ నంబర్. సో 357 ఈజ్ ద గ్రేటర్ నంబర్. ఇంకా ఇట్లాంటివి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని గమనిస్తే 25 ఈజ్ గ్రేటర్ దాన్ 12, 100 ఈజ్ లెస్ దాన్ 120, 50 ఈక్వల్ టు 50. ఈ విధంగా మనము నంబర్స్ని కంపేర్ చేయవచ్చు.
నెక్స్ట్ మనము హోల్ నంబర్స్ని అబ్జర్వ్ చేస్తే హోల్ నంబర్స్లో ఆపరేషన్స్ ఆన్ హోల్ నంబర్స్, దీంట్లో మనకు ఆపరేషన్స్ 4 ఆపరేషన్స్ అనేవి వస్తాయి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇవి ఇంతకుముందు మీరు న్యాచురల్ నెంబర్స్లో ఎలా చేస్తారో అలానే చేయాలి. 12+8 అడిషన్లో వస్తుంది మనకు. 12+8 అంటే 20, సబ్ట్రాక్షన్లో 15 - 7 అంటే 8, మల్టిప్లికేషన్లో 5 × 4 = 20, 5 × 4 = 20, 5 యాడెడ్ 4 times, 5 + 5 + 5 + 5 20. డివిజన్, డివైడింగ్ ద నంబర్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. 20 divided by 5 = 4 పార్ట్స్ వస్తాయి అన్నమాట ఒక్కొక్కరికి. ఈ విధంగా మనము ఆపరేషన్స్ అనేవి హోల్ నెంబర్స్లో మనము గమనించవచ్చు. ఇవి మీకు ముందు క్లాసుల్లో ఆల్రెడీ వచ్చినాయి. ప్రీవియస్ క్లాసెస్లో సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అట్లా హోల్ నెంబర్స్లో కూడా మనం చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనము వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ హోల్ నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి మనకు రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్లో మనం నోటి లెక్కల్లాగా వీటిని వాడతాము. అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్ లాగా వీటిని మనము వర్డ్ ప్రాబ్లమ్స్లో వాడతాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే, ఏ షాప్ హ్యాస్ 45 పెన్సిల్స్, ఇట్ బైస్ 30 more పెన్సిల్స్. అంటే ఒక షాప్లో 45 పెన్సిల్స్ ఉన్నాయంట, మళ్ళీ ఆ 30 పెన్సిల్ని కొన్నాడు. హౌ మెనీ పెన్సిల్స్, ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? ఆల్రెడీ 45 ఉన్నాయి, 30 పెన్సిల్స్ని బై చేసినాడు. టోటల్ ఎన్ని అవుతాయి? 75 పెన్సిల్స్. అడిషన్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సబ్ట్రాక్షన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్లో మనకు ఇక్కడ చూడండి, రాణి హ్యాడ్ 60 చాక్లెట్స్. రాణి 60 చాక్లెట్లను కలిగి ఉందంట. షీ గేవ్ 25 టు హర్ ఫ్రెండ్స్. ఆమె ఫ్రెండ్స్కి 25 చాక్లెట్లను ఇచ్చేసింది. హౌ మెనీ చాక్లెట్స్ ఆర్ లెఫ్ట్, ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? సో 60 - 25, 60 - 25, 35 చాక్లెట్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో ఈచ్ స్టూడెంట్ ఇన్ ఏ క్లాస్ గెట్స్ 3 నోట్బుక్స్. ప్రతి స్టూడెంట్ దగ్గర 3 నోట్బుక్స్ ఉన్నాయంట. అట్లా ఎంతమంది ఉన్నారు? 24 స్టూడెంట్స్ ఉన్నారంట. హౌ మెనీ నోట్బుక్స్ ఆర్ నీడెడ్ ఇన్ టోటల్, ఎన్ని బుక్స్ కావాల్సి ఉంటుంది? సో హౌ మెనీ స్టూడెంట్స్? 24 ఇంటూ ఒక్కొక్కరికి 3. సో 24 × 3 72 నోట్బుక్స్ అయితే ఆ క్లాస్ అందరికీ సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనం అన్ని వర్డ్ ప్రాబ్లమ్స్లో కూడా చేయవచ్చు. నెక్స్ట్ డివిజన్ ప్రాబ్లంలో అబ్జర్వ్ చేస్తే, ఏ ఫార్మర్ హ్యాస్ 48 యాపిల్స్, హీ ప్యాక్స్ దెమ్ ఈక్వలీ ఇంటూ 6 బాస్కెట్స్. అంటే ఒక రైతు దగ్గర 48 యాపిల్స్ ఉన్నాయి, అతను 6 బాస్కెట్లలో పంచాల. హౌ మెనీ యాపిల్స్ ఆర్ ఇన్ ఈచ్ బాస్కెట్, ఒక్కొక్క బాస్కెట్లో ఎన్ని వస్తాయి? సో 48/6 = మనకు 8. ఒక్కొక్క బాస్కెట్లో 8 అనేవి వస్తాయన్నమాట. ఈ విధంగా మనము వర్డ్ ప్రాబ్లమ్స్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఇవి నిత్య జీవితంలో చాలా ఉపయోగపడతాయి. ఇంతటితో ఈ చాప్టర్ అయిపోయినది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.